వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. అంబేద్కర్ జయంతి రోజు రక్తదాన శిబిరం. మేడ్చల్ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు పోచమ్మగుడి వద్ద ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగే యాదవ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం మహాదానం, కొన్ని ప్రాణాలను కాపాడటానికి రక్తం అవసరం కావున ఆదర్శ యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 100 మందికి పైగా రక్తదానాన్ని ఇచ్చారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ సభ్యులు 11వ వార్డు కౌన్సిలర్ కడపొళ్ల మల్లేష్, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల యాదవ్, వర్ల రాధాకృష్ణ ముద్రాజ్, కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మన ఆదర్శ యూత్ అసోసియేషన్ తరఫున భారత రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి, మా యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. యువకులందరూ కూడా మన రాజ్యాంగాన్ని ఎలా ముందుకు పోవాలి అనేది కూడా ఈరోజు అందరికీ రక్తదానం చేసి ప్రాణదానం చేసి వారందరూ నిరూపించుకుంటున్నారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన దాతకి మనమందరం ఇలాంటి ధన్యవాదాలు ఎన్నో జరుపుకోవాలి. మన గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా ప్రతి వారం కూడా నిత్య పూలమాల కూడా జరిపిస్తుంటారు. ఎంత చేసినా కూడా అంబేద్కర్ గారికి మనం తక్కువనే. మన అందరినీ ఆయన స్ఫూర్తితోటి మనమందరం ఒకటే దాటి మీద నడుస్తూ అందరినీ కలుపుకొని పోవాలని కోరుకుంటుంటాయి. 33 సంవత్సరాల కింద జన్మించి భారత రాజ్యాంగాన్ని రాసి మనమందరం కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకడానికి దారి చూపినటువంటి మహనీయుని పుట్టినరోజు. మరి ఆ రోజు మన ఆదర్శ యూత్ గట్కేసర్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో ఉన్నటువంటి నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మరి ఆ రక్తదాన శిబిరంలో ఇప్పటిదాకా 40 మంది అయ్యారు. సాయంత్రం వరకు దాదాపు 100 మంది ఈ బస్తీ వాసులు మహానీయుని కోసం రక్తం దానం చేయడానికి సిద్ధమైంది. అంటే ఆయన చేసిన పుణ్యమే మనందరికీ ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం, గౌరవంగా తిరుగుతూ ఉన్నాం, ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాం. మహనీయుని కోసం నిరంతరం మనమందరం పాటుపడాలి. కొందరు నాయకులు చెప్తా ఉన్నారట మేము రాజ్యాంగాన్ని మారుస్తామని. నేను చెప్తా ఉన్నా, మీరు రాజ్యాంగం జోలికి వస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ ఏ పీసుకు ఆ పీసు వదలదీసి దాని దగ్గరికి మీరు రాజ్యాంగం దగ్గరికి వచ్చినట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా విడదీసి మళ్ళీ అతికేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాజ్యాంగం ఒకరి సొత్తు కాదు. కొందరు అంటూ ఉంటారు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి పంచాయతీలు పెడతా ఉన్నారు. ఆ రాజ్యాంగం పుణ్యమే ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంది. ఆ రాజ్యాంగం పుణ్యమే రాష్ట్రంలో హైకోర్టు ఉంది, జిల్లాలో సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఆ రాజ్యాంగం పుణ్యమే పోలీస్ వ్యవస్థ ఏర్పడ్డది. ఆ రాజ్యాంగం పుణ్యమే మిగతా అన్ని కూడా గాలి వాయువు అని పీల్చుకుంటా ఉన్నాం. కనుక మీరు ఖబర్దార్, రాజ్యాంగంలో ఏమైనా చిన్న చిన్న సవరణ ఉంటే మాట్లాడండి తప్ప దాని జోలికి వస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోమని చెప్పి తెలియజేస్తాం.